హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ గురుదత్త, జై గురుదత్త. గురుచరిత్ర పారాయణ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, గురుచరిత్రకి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, గురుచరిత్ర పారాయణ చేయాలి అని అంటే ఆ దత్తాత్రేయుడి అనుగ్రహం కావాలి. అవునండి, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ గురుచరిత్ర పారాయణ చేయాలి అనే సంకల్పం మనకు కలగదు. మీరే మీ స్వతహాగా మీ అనుభవాల్ని ఒకవేళ మీరు కనుక ఇంతకుముందే గురుచరిత్ర పారాయణ చేసిన వారైతే కనుక స్వతహాగా మీ అనుభవాల్ని మీరు గుర్తుకు చేసుకోండి. ఎలా అని అంటే, మీరు ఇంతకుముందే ఎప్పటి నుండో గురుచరిత్ర పారాయణ చేయాలి అని అనిపించినా సర్టెన్ సమయం, ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తే కానీ ఆ గురు అనుగ్రహం, ఆ దత్తాత్రేయుడి అనుగ్రహం ఉంటే తప్ప మీరు ఆ గురుచరిత్రను పారాయణ చేయలేరు. గురుచరిత్రే కాదు, ఏ పారాయణ చేయాలన్నా, కనీసం ఒక శ్లోకం చదవాలన్నా ఆ దైవం యొక్క అనుగ్రహం కావాలి. మనం అలా చేయగలుగుతున్నాము అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉంటాము. ఈ భూమి మీద చాలా చాలా అంటే చాలా జీవరాశులు ఉన్నాయి. మనతో పాటు తిరిగే మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళలో ఎంతమందికి ఇలాంటి అదృష్టం కలుగుతుందో చెప్పండి. ఫస్ట్, గురుచరిత్ర పారాయణ చేయాలి అని అంటే ఏదైనా ఒక గురువు యొక్క పటం తెచ్చుకోండి. గురువు అంటే దక్షిణామూర్తి కావచ్చు, దత్తాత్రేయ స్వామివారు కావచ్చు. దక్షిణామూర్తి అని అంటే శివుడు గురు రూపంలో ఉంటే అది దక్షిణామూర్తి స్వరూపము, విష్ణువు గురు రూపంలో ఉంటే అది దత్తాత్రేయ వారి స్వరూపము. ఇలా ఏదైనా దక్షిణామూర్తి స్వామివారు కానీ దత్తాత్రేయ స్వామివారు కానీ ఆ ఫోటో తీసుకొచ్చుకొని ఏదైనా గురువారం రోజు ప్రారంభించండి. గురువారం నుంచి ప్రారంభించి బుధవారం మళ్ళీ వచ్చే నెక్స్ట్ బుధవారం సాయంత్రం వరకు ఈ గురుచరిత్ర అధ్యాయాలు మొత్తం పూర్తి చేయాలి.